తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, పాడైపోయిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, వంటగదులు అపరిశుభ్రం, మళ్ళీ నూనెల వినియోగం, రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీలో పరిస్థితి, ఆహార భద్రతా అధికారుల తనిఖీలో నివరబోయే అంశాలు వెలుగులోకి వచ్చినాయట. మొత్తానికైతే పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్ళీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైనటువంటి వంటశాలలు, రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ప్రస్తుతం ఇట్లా ఉన్నదట. సాధారణ హోటళ్లలోనే కాదు, ప్రముఖ రెస్టారెంట్లలోనూ కూడా ఇదే దుస్థితి ఉంది. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయమైనటువంటి రంగులు, వేడివేడిగా వడ్ర ఆకట్టుకుంటున్న తింటే మాత్రం అనారోగ్యం తథ్యం. వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోని రాష్ట్ర ఆహార భద్రతా విభాగం గత 20 రోజుల నుంచి దాదాపు 67 చోట్ల తనిఖీలు చేపట్టిందట. సగానికి పైగా నిబంధనలు ఉల్లంఘనలు చేసి ఆహారం కల్తీ ఉన్నట్లు కూడా తేలింది. మొత్తానికైతే నివ్వరబోయేటటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి. మనం చూస్తూ ఉంటాం, మొత్తానికి పెద్ద హోర్డింగ్లతోని పెద్ద బోర్డింగ్ పెట్టి ప్రచారాలు చేసుకుంటారు, హంగు హార్బాటాలు చేసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే చూసినట్లయితే కనుక రెస్టారెంట్లు, పెద్ద రెస్టారెంట్లలో కావచ్చు, బేకరీలు కావచ్చు, అదేవిధంగా హోటల్స్లో కావచ్చు, కల్తీ ఉన్నటువంటి ఆహార పదార్థాలతో మరి ప్రజలంతా కూడా అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక ఇప్పటికే మనం చూసినాం, రాష్ట్రంలోని చాలా చోట్ల కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని కొన్ని విభాగం ఇక్కడ తనిఖీలు చేసినట్లయితే నివ్వరబోయేటటువంటి నిజాలైతే నిగ్గుదేల్ని. అంటే వాడిన నూనెనే మళ్ళీ వాడడం కావచ్చు, లేకపోతే కుళ్ళిపోయినటువంటి వాటితోనే మళ్ళీ ఆహార పదార్థాలు తయారు చేయడం కావచ్చు. ఇక ఇవి తింటే కనుక జనాలు తప్పకుండా అనారోగ్యం పాలయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. మరి చిన్నపిల్లలు పోతా అంటారు, పెద్దవాళ్ళు పోతా అంటారు హోటల్స్ కంటే. ప్రతి ఒక్కరు ఇట్లా పోయి సరదా కోసమనో లేకపోతే ఒకరోజు హోటల్లో అట్లా రుచి చూడాలని చెప్పేసి పోతే మొత్తానికైతే హోటళ్ల నిర్వాహకం అయితే ఇట్లా ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే కనుక. మొత్తానికి ఇట్లా చేసేటోళ్లకు అదే ఆహారాన్ని తినిపిస్తే మంచిగా ఉంటుంది. మొత్తానికైతే ఇట్లా ప్రజల ఆరోగ్యంతో, అంటే పైసలు దండుకొని ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి ఇటువంటి హోటళ్ళు, ఇటువంటి రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. మరి చూడాలి, మన భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో కూడా మరి ఇటువంటి పరిస్థితి ఉన్నదా ఏందా అనేది మరి ఖచ్చితంగా దాన్ని మరి పరిశీలన చేస్తే కనుక మరి ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో అనేది తేలిపోతుంది.